వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో నాను మీ జోగిని. వంకలేనమ్మ డొంకట్టుకుని ఏడిసిందంట. లాకప్ డెత్ గురించి రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టేస్తుంటే మంత్రిగోరు మేకప్ గురించి ఎవరో ఏదో అన్నారని ఓ తెగ్గోలు చేసేస్తుంది ఎల్లో బ్యాచ్. మరి టూ మచ్ కదండి. ఏటోనండి బాబు ఇలా తయారయ్యారు. రాను రాను రాజకీయాలు హాలీవుడ్ హర్రర్ సినిమాలను మించిపోయేలాగా ఉన్నాయి. సరేగానండి, ఈ వారం కూడా బోల్డ్ అని పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. కూసేపు తీరిగ్గా కూకొని ఆ కింద లేటో చూసేద్దాం. 14-19 ఎక్కడ చూసినా చీకటి. విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. హోంమంత్రి పదవి వస్తే 2 కొమ్ములే ఎక్స్ట్రా రావు. మిమ్మల్ని మేము అనొచ్చు కదా, నంగనాచి దానా అనొచ్చు కదా. రెండో సంవత్సరానికే బకెట్ దన్నేశారు. మీ ఇష్టం, గుడ్లు కాకపోతే గుడ్లు పగలగొట్టుకోండి, ఆమ్లెట్లు వేసుకోండి. మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. ఇంద్రా సినిమాలో ఒక సీను, వెంకీ సినిమాలో ఇంకో సీను, రెండు కలిపి జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. పిల్లలు ఖరాబ్ అవుతారేమో అని తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి కనబడగానే ఛానల్ మార్చేస్తుంది. చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఆడబిడ్డ నిధి పథకంపై ఆఖరి రాగం ఆలపించేశారు చంద్రబాబు గారు. ఎన్నికలకు ముందు నీకు 15 అని ఊరించి శివరాఖరికి తూచ్ అనేసారు. నమస్తే బాబు గారు. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏంటి సార్ ఆ గతం? 14-19 ఎక్కడ చూసినా చీకటి. ప్రజాస్వామ్య పోకడలు లేవు. సార్ కంగారులో మీరు మీ మనసులో మాట బయట పెట్టేశారు. 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నది తమరే. టంగ్ స్లిప్పా? వాకే కంటిన్యూ చేయండి. నేను ఒక విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 3 చెప్పండి. ఎవరొద్దన్నారు? రాత్రికి రాత్రి అన్ని చేసేసాం, అన్ని సాధించేసాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా సూపర్ 6 సూపర్ హిట్ అని ఎందుకు సార్ డప్పు వాయించేస్తున్నారు? అసలు మీరు ఎన్నికలకు ముందు ఏమేమి హామీలు ఇచ్చారు గుర్తుందా? హెలికాప్టర్ లో వస్తామంటే మొత్తం చదువుకొని వచ్చారు కదా. వాటిల్లో మీరు అటకెక్కించేసిన హామీలు ఎన్ని? 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 3000 పింఛన్ నిరుద్యోగ భృతి. మరి ఆ 20 లక్షల ఉద్యోగాలు ఏవి? నిరుద్యోగ భృతి ఏది? ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఇస్తే ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి. అసలు ఈ డొంక తిరిగిన సమాధానం ఏంటండి బాబు? ఆడబిడ్డ నిధి చెప్పాం. దాన్ని ఏం చేశారు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం. అంటే అది కూడా అటకెక్కించేసినట్టే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు సార్ అంత బిల్డప్ అని అంటున్నారండి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు? అదిగో అక్కడ సినబాబు, లోకేష్ బాబు కూడా రెడీగా ఉన్నాడు. నమస్తే సినబాబు, మీరు కూడా 2-3 పంచి డెవలైలు వదలండి. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. ఏంటి బాబు గారు కోహ్లీనా? అయ్యి బాబు, అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, యువతల వైపు బ్యాటింగ్ ఎవరు? బ్యాట్స్మెన్ ఓన్లీ 1, అది మన చంద్రబాబు నాయుడు గారు. ఇది తొండి మా పవన్ నీకు ఇవ్వరా బ్యాటింగ్? ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. అంటే మీరు చుట్టాలు అయిపోయారన్నమాట. మరి మా పవన్ సంగతి? ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. పంచులు బాగానే వేస్తారు కానీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అవతల వైఎస్ఆర్సీపీ నాయకులు. ముందాళ్ళకి ఏమి సమాధానం చెప్తారో చూడండి. ఎవరన్నా రౌడీజం సెత్ తాట తిత్త అని చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా సినిమాల్లో విలన్లాగా బేస్ వాయిస్లో వార్నింగ్లు ఇచ్చేస్తుంటాడు. చంద్రబాబుకు దమ్ము ఉంటే చింతమనేని ప్రభాకర్ తాట తీయాలని సవాల్ ఇసిరారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, చెప్పండి. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు మళ్ళీ ఏం ఘనకార్యం చేశారు సార్ ఆయన గారు? ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. అవును టీవీలో మేము చూసాం. జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేస్తున్నారు. అంతే కదండి. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారి దాడికి వెళ్తున్నాడు. ఇంతకీ ఎమ్మెల్యే గారు ఎందుకు దాడి చేసినట్టు? తాను చేస్తున్నటువంటి ఘోరాలను
బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. మరి ఎవరు? తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశం నాయకుడి మీద తెలుగుదేశం ఎమ్మెల్యేనే దాడి చేయడం ఏంటండి బాబు, ఇడ్డూరం కాకపోతే. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. తలుపు కొట్టి ఏటన్నాడు? వాడను ఉండాలి, నేనన్నా ఉండాలి, వాడను ఉండాలి, నేనన్నా ఉండాలి. పాపం ఎమ్మెల్యే గారు బాగా అట్టయినట్టున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియగలుగుతా. ఏంటి ఎవరి మీద పెట్టాలో మీకు తెలీదా? ఆ ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్. ఇంకెవరి మీద పెడతారండి? ఆ దాడి చేసిన ఎమ్మెల్యే మీద పెట్టాలా? 7th క్లాస్ ఫెయిల్ అయిన అడిగినా చెప్తాడు ఈ విషయం. ఎవరి మీద పెట్టారో తెలుసా? ఎవరి మీద పెట్టారు? సింతమనేని మీదే కదా. ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. మరి సింతమనేని ప్రభాకర్ నేటి చేశారండి. సింతమనేని ప్రభాకర్ మాత్రం సన్మానించారండి. ఇది ఎక్కడి డోరండి బాబు, జనం ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేదా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు అంటారు అన్యాయం జరిగితే తాట తీస్తా. ఇప్పుడు ఈ తాటది ముందేసుకుని చిందేసి ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేశాడు కదా, ఆయన తాటది. తాట తీయి అని ఎందుకు సార్ అలా ఒత్తిడి తీసుకొస్తారు? అంటే మీరు అడిగిన వెంటనే తాట తీసేయాలా? నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసినట్టు? ఒక ఎమ్మెల్యే గారంట మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నాడంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 రూపాయలు ఎవరికి? ఆ 10 ఆయనకి వెళ్ళాలంట. ఏంటి ఎంత ఘోరమా? చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. సంపద సృష్టిస్తా అన్నారు కదండి బాబు గారు. ఈ సదరు ఎమ్మెల్యే గారు చికెన్ నుంచి సంపద సృష్టించుకుంటున్నారు. హోం మంత్రి అనిత్ గారికి 2 ఎక్స్ట్రా కొమ్ములు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు పుష్ప శ్రీవాణి గారు. మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మేము కూడా నోరు తెరవాల్సి ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నమస్తే మేడం. అనిత గారికి రాష్ట్రంలో జరిగే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళడానికి టైం ఉండదండి. అంత టైం ఎక్కడ ఉంటుందండి మేడం గారికి? ఆవిడ చాలా బిజీ. మ్యూజికల్ నైట్స్ కి వాటికి వెళ్ళి అటెండ్ అవడం, అక్కడ పాటలు పాడడం, కబడ్డీలు ఆడటం, కోడి పందాల్లో పాల్గొనడం, వీటన్నిటికీ హోంమంత్రి గారికి టైం ఉంది. అది వేరు ఇది వేరు, దానికి దీనికి ముడిపెట్టేస్తే ఎలాగ మీరు? ఒక మాజీ మంత్రి గారిని ఉద్దేశించి ఆ జిల్లాలో రెప్యుటెడ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కూడా మంత్రిగా పనిచేసిన అటువంటి వ్యక్తిని పట్టుకుని వాడేవాడు. హోం మంత్రి కదా అలాగే మాట్లాడతారు ఆవిడ. హోంమంత్రి పదవి వస్తే 2 కొమ్ములేం ఎక్స్ట్రా రావు. పదవిలో ఉంటే కొమ్ములు కూరలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. రేపొద్దున మీ మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది అవుతుంది అని అన్నారనుకోండి, బాగోదు కదా. అబ్బే అస్సలు బాగోదు. అదిగో అక్కడ వరది కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆవిడేటి మాట్లాడతారో ఇందాం. నమస్తే మేడం. అనితమ్మ గారు మాటలు మీరు విన్నారా? ఏంటమ్మా అంటే మీరు హోం మంత్రి అయితే మాజీ మంత్రులు పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఆవిడ మంత్రి గారు కదా. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా మీ మంత్రి పదవి అయిపోయాక. మంత్రి పదవి పోయాక ఏమంటారు మీరు ఆవిడ్ని? ఎవరిది అది, ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా. నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? ఎందుకు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి అనిత గారు. ఆవిడ గోరికి సభ్యత సంస్కారం ఏమీ లేవు అని మీ ఉద్దేశమా? గుడ్లతో ఏమేమి వంటకాలు చేసుకోవచ్చు అని మంత్రి గారికి వివరించారు మాజీ మంత్రి పేరు నాని గారు. నమస్కారం సార్. ఈ గుడ్లేటి పగలగొట్టడం ఏంటి, అసలు ఏటి జరుగుతుంది సార్ మన రాష్ట్రంలో? అమర్ గారు ఏదో అన్నాడు, కించపరిచేశాడు అని చెప్పని విపరీతమైన ప్రచారం, స్టేట్మెంట్లు. ఓవైపు లాకప్ ఇష్యూ మీద గొడవ జరుగుతుంటే మంత్రి గారి మేకప్ గురించి ఆయన ఏదో అన్నాడని టీడీపీ నాయకులు అందరూ లబోదిబో అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు. సార్ కూడా రంగంలోకి దిగిపోయారన్నమాట. ఆయన ఏమని ట్వీట్ చేస్తాడంటే ఏమన్నారు సార్ పవన్ గారు? హోంశాఖ మంత్రి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. చాలా బాధపడి ఉంటారు సార్ పాపం. రాజకీయాల్లో కొద్ది మందికి కొన్ని బలహీనతలు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఏటా డిసీజులు అండి? ఆ క్రానిక్ డిసీజుల్లో ఒక డిసీజ్ ఏంటంటే ఓరల్ డయేరియా. ఓరల్ డయేరియా అంటే ఏంటండి? వారు నోట్లోంచి మాటలు విపరీతంగా లూజ్గా వస్తాయి, లూజ్ మోషన్ లాగా. దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు ఎవరినైనా. అంటే టీడీపీ నాయకులు మాట్లాడినట్ట? వారు అమర్ గారి గురించి ఏం మాట్లాడారో ఫస్ట్ ఒకసారి చూపించండి. చూపించండి, మేము చూస్తాం. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు. మొత్తం వీడియో చూపించండి సార్. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. మేము మాట్లాడుకోవాలనుకో గుడ్లు కూడా పగలగొడతానన్నారు. గుడ్లు కాకపోతే ఏది కావాలంటే అది పగలగొట్టుకోండి అనిత గారు. సార్ మనలో మనమాట ఆ పగలగొట్టిన గుడ్లను ఏం చేసుకోమంటారు? ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అండా బుర్జీ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవడు వద్దనలా. సార్ ఎగ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు కదా.
అది మర్చిపోయారు చెప్పడం మీరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. మొల్లో పాలు చూపించండి, ఆయన ఏం మాట్లాడాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం. సంస్కారవంతమైన సబ్బు కూడా అంత సంస్కారం ఉండదు సార్. ఏ అవార్డు ఇవ్వాలి? అవార్డు ఇస్తారా? ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ ఏదోటి ఇవ్వండి సార్. వాళ్ళకు ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే సార్. దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లోకేష్ సేమ్ టు సేమ్ అలాగే వాడేసుకుంటున్నారని అంటున్నారు తాటిపతి చంద్రశేఖర్ గారు. నమస్తే అన్న, ఎలాగుంది లోకేష్ బాబు గారు పనితీరు? ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్, ఇది కొత్త ఫార్ములా. అసలు ఈ రాజేష్ కు లోకేష్ కు మధ్యలో ఉన్న లింక్ ఏంటన్నా? గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ సినిమా అంటే ఏ సినిమా అది? విచిత్ర సహోదరులని. నాను కూడా చూసాను చిన్నప్పుడు. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకోటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. అవునవును. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. రాజేష్ లోకేష్ గురించి అడిగితే విచిత్ర సహోదరులు సినిమా స్టోరీ చెప్తారండి మీరు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి ఆయనకు బదులుగా హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, సరిపోదా? దూకుడు సినిమా చూసారా? నేను 3 సార్లు చూసానన్నా. ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా వాడుకుంటారు. అంటే ఎలా? ఏదన్నా ఈ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నప్పుడల్లా దూకుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ మీకు బ్రహ్మానందలాగా కనిపిస్తున్నాడా? దిస్ ఇస్ టూ మచ్. 2వ సంవత్సరానికే బకెట్ దన్నేశారు. మరి ఆల్రెడీ రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి చెందిపోయిందని అంటున్నారు. డబ్బా కబుర్లు, డాబుసరి మాటలు అంతేనంటారా? వీళ్ళది ఎట్లుంటుందంటే ఒక సామెత, బాగా మంచి సామెత. ఎలా ఉంటుందన్నది? గంగిరెద్దు పని చేయదు, ఆ మెడలో గంటను మాత్రం బాగా మోగిస్తా ఉంటది. అలా ఉంది వీళ్ళకి. అంటే ఆ ముగ్గురులో ఎవ్వరూ పని చేయటం లేదా? ముగ్గురు పని చేయరు. మరి ఏడు చేస్తారన్న ఆ ముగ్గురు? గంటను మాత్రం బాగా మోగిస్తూ ఉంటారు. ఆ గంటల సప్పుడు ఇనుకుంటూ వాళ్ళు బాగా పని చేస్తున్నారని అనుకోవాలన్నమాట. దమ్ముంటే నాతో చర్చకు వస్తావా అని మాజీ సీఎం జగన్ గారికి సవాల్ ఇసిరారు లోకేష్ బాబు. మీ ఇంటికి 200 అడుగుల దూరంలోనే ఉన్నాను, కమాన్ రండి అని ఛాలెంజ్ చేశారు. లోకేష్ బాబు మాటలకి కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు శ్యామల గారు. శ్యామల గారు చెప్పండి. మన కుప్పం అప్పుల అప్పారావు. అప్పుల అప్పారావా? ఆయన ఎవరండి? మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓహో ఆయన. మన పాయకరావుపేట పాపమ్మ. ఈ పాపమ్మ ఎవరు? మన హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు. మన పిపిపి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం పీఠాధిపతిని చేశారా? అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేష్ నారా లోకేష్ గారు. ఇలా పేర్లు పెట్టడం కాదండి, లోకేష్ బాబు సవాల్ గురించి ఏంటి చెప్తారో చెప్పండి. డిఎస్సికి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా పేపర్ లీకేష్ మిస్టర్ లోకేష్ గారు? ఉంటే ఆయన చెప్పారు కదా. మరి ఏరి సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. ఇంకా అక్కడే ఎందుకు ఉంటారండి? సవాల్ ఇసిరారు, వెళ్ళిపోయారు. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాంగా, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడుకుంటాం. చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్తారు మేడం? అందుకే కదా తప్పించుకొని తిరుగుతున్నారు. డింగ్ డాంగ్ 2.0లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, అలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తాను. వెంకీ ఇంద్ర సినిమాల్లో 2 సీన్లు తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అచ్చం ఏపీలో జరిగే దందాలాగే ఉంటుందని అంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అన్న,
ఏటి జరుగుతుందన్న మన ఆంధ్రప్రదేశ్లో? సినిమా భాషలో చెప్పాలంటే ఇంద్రా సినిమాలో ఒక సీను, వెంకీ సినిమాలో ఇంకో సీను రెండు కలిపి జరుగుతా ఉన్నాయి. వెంకీ సినిమాలో ఏం జరుగుతుందన్న? ఆ వెంకీ సినిమాలో కృష్ణ భగవాను ఏ జాబులు ఇప్పిస్తానని చెప్పి రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ కి నీకు జింకులో కావాలా, బంకులో కావాలా, లేదంటే షిప్ యార్డ్ కావాలా, ఏషియార్డ్ కావాలా అని అడుగుతాడు. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? సూపర్ కామెడీ సీన్ అన్న ఇది. ఇంతకీ ఈ కామెడీ సీన్ కి ఏపీలో జరుగుతున్న వ్యవహారాలకి ఏటన్న సంబంధం? క్యాష్ తీసుకొని వెళ్ళి రాజేష్ దగ్గరికి వెళ్ళగానే రాజేష్ అడుగుతాడు అనమాట, ఏమని అడుగుతాడు? విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర భూములు కావాలా, లేదంటే పోర్ట్ యార్డ్ భూములు కావాలా, రామానాయుడు స్టూడియో ఉంది కదా విశాఖపట్నంలో దాని కింద కావాలా, అదే విధంగా రిషికొండ మొత్తం కావాలా, పార్టులుగా కావాలా, విజయవాడలోని గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు కావాలా, పక్క రోడ్లు కావాలా, సో దేవాలయాల భూములు కావాలా, ఒకవేళ బాగా కాస్ట్లీ భూములు కావాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కాస్ట్లీ భూములు 99 పైసలకి ఏమన్నా కావాలా? ఏటి అంత సవకా? భలే ఉందిగా బేరం. ఇంకా ఏమున్నాయన్నా? ఆర్టీసీ డిపోలు ఏమన్నా కావాలా? ఏమేమి డిపోలు స్టాక్ ఉన్నాయి? గుంటూరు డిపో కావాలా, విజయవాడ ఆటో నగర్ కావాలా డిపో మీకు, ఆర్టీసీ డిపో, ఏలూరు ఆర్టీసీ డిపో ఏమన్నా కావాలా? నాకే డిపో వద్దన్నా. మీకు కుదరపోతే ఎవరన్నా తీసుకోండి, వాళ్ళకన్నా ఇద్దాం, వాళ్ళ దగ్గర మీరు కమిషన్ తీసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. సరే, ఎంకి సినిమా అయిపోయింది. ఆ ఇంద్రా సినిమా గురించి కూడా ఏదో చెప్పారు కదా, అందులో ఏంటి సీను? నీకు నాకు నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇది నీకు అంటే? ఇది నీకంటే ఎవరికి? ఇది రాజేష్ కి, ఇది లోకేష్ కి. మరి ఆ మూడో భాగం ఎవరికి? ఇది తెలుగుదేశం పార్టీ బినామీగాలకి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్ర సంపద పప్పు బెల్లాల్లాగా పనిచేసుకుంటున్నారన్నమాట. అయ్యో బాబోయ్! ఎవరైనా ప్రెస్ మీట్కి వస్తే మాట్లాడాల్సిన విషయానికి సంబంధించిన పేపర్లు తీసుకొచ్చుకుంటారు. కానీ జడ శ్రవణ్ కుమార్ గారు ఇంకేదో తీసుకొచ్చారని సమాచారం అందింది. అదేంటి చూద్దాం. నమస్కారం సార్, ఏటి తీసుకొచ్చారు సార్ మీరు? కత్తెర కూడా తీసుకొచ్చాను. పెళ్ళికి వెళ్తూ పిల్లిని సాంకనెట్టుకు వచ్చినట్టు ప్రెస్ మీట్కు కత్తిరి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. కత్తిరి మంత్రులు ఉన్న సంగతి తెలుసు కానీ ఈ కత్తిరి మంత్రి ఎవరు సార్? ఇంతకు ముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ కి వచ్చింది అంటే ఒక కత్తెర తీసుకొని వచ్చేవాడు. గుర్తొచ్చింది. హోమ్ మినిస్టర్ ఓరఫ్ కత్తెర మంత్రి వచ్చి చెప్తుంది, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంట సీసీ కెమెరాలు లేవంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టించిందంట, అందుకే బాగా క్రైమ్ రేట్ తగ్గిందంట. సీసీ కెమెరాలు పెట్టిస్తే మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజీ మినిట్ టు మినిట్ మీరు మీడియాకి రిలీజ్ చేయగలుగుతారా? అది అయ్యే పని కాదు కానండి. ఒక మహాభారత యుద్ధం లాంటి మహాభారత ఎపిసోడ్ లాగా జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్ ఈ ఆధునిక మహాభారతంలో? దుర్యోధనుడు ఏం చెబుతాడో సైంధవుడు అదే చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. రెండే క్యారెక్టర్లు ఉన్నాయా ఇందులో? ఇంకొక మహిళా మంత్రి ఉన్నారు మహాభారతంలో. ఆ మహిళా మంత్రిది ఏం పాత్ర సార్? ఈవిడికి మహాభారతంలో పోస్ట్ లేదు. లేకుండా ఎలా ఉంటుంది సార్? బహుశా మహాభారతం మళ్ళీ ఏమైనా రిటర్న్ రాస్తే ఈవిడ పోస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. మళ్ళీ రాసినప్పుడు క్రియేట్ చేద్దురు గాని ఇప్పుడు ఏదో ఒక పాత్ర ఇవ్వండి సార్. కౌరవులకి మరి సోదరు ఉన్నట్టుంది. ఎవరు సార్ ఆ సోదరి? ఆ సోదరి పేరు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ బట్ కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఈ సోదరి అనితమ్మ గారు అంటే బాగా జోక్ అయిపోయింది అందరికీ. ఆంధ్రప్రదేశ్ సంగతులు కూర్చుంత పక్కనెట్టి తెలంగాణలో ఏడు జరుగుతుందో చూసేద్దాం. అదిగో అక్కడ కేటీఆర్ గారు రెడీగా ఉన్నారు, ఆయనతో కూర్చొని మాట్లాడదాం. నమస్తే కేటీఆర్ గారు, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అవునవును, అయితే 50% టైం అయిపోయింది. ఇంకా 50% ఉంది కదా సార్? ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఎంత హుషారున్నారు, ట్రైలర్ చూడగానే చెప్పేస్తారు సినిమా హిట్టా ఫట్టా అని. అవును సార్, సినిమా ఇంటర్వెల్ వరకు చూసేసి రివ్యూలు కూడా రాసేస్తున్నారు. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నారు సార్ మీరు? కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఓహో అదే. మరి ఇంటర్వెల్ వరకు చూసారు కదా, ఎలా అనిపించింది సార్ మీకు సినిమా? ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. మీరు మొత్తం సినిమా చూడకుండానే ఇంటర్వెల్ వరకు చూసి డిజాస్టర్ అని ఎలాగంటారండి? ఇంటర్వెల్ తర్వాత స్టోరీలో బోల్డ్ అండ్ ట్విస్ట్లు, ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇంటర్వెల్ తర్వాత నాకు తెలిసేది కొత్తగా వచ్చేది లేదు, పీకేది లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా సినిమా మొత్తం చూడాలండి, మరో మార్గం లేదు. పక్క థియేటర్లో ఇంకో సినిమా కూడా లేదు. సరేగానండి, ఈ సర్ ప్రోగ్రాం గురించి మీ కార్యకర్తలకు ఏమైనా చెప్పండి. ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. ఎలా చెయ్యాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మీ అందరికి బ్యాగ్స్ ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టారు బ్యాగ్స్ అందరు ప్లీజ్.
ఉన్నాయి సార్ బ్యాగులు. మీరు ఏం చేయండి అంటే ఇంటికి పోయి మంచిగా అల్మార్లో దాచుకోండి. అల్మారాలో పెట్టుకోవాలా? అదే సార్. ఆ బ్యాగ్ లో మళ్ళీ కూరగాయలు వేసుకొని. ఊరుకోండి సార్, అలా ఎందుకు చేస్తారు? నాకు తెలుసు, నాకెరికే అసలే ఆ జూట్ బ్యాగ్ ఉంది, మంచిగా కూరగాయలు టిఫిన్ లో మటన్ పెట్టుకొని అటు ఇటు పోయేందుకు ఖచ్చితంగా వానికి ఇష్టం అనుకుంటాను. అసలు బ్యాగుల్లో ఏముంది సార్? ఇప్పుడు నేను మొత్తుకునేదంతా అందులో ఉంది. అయితే ఏం చెయ్యాలి మరి వాళ్ళు? ఆ కాగితాలు జర చదువు, మీకు దండం. పాపం అంత టైం ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకి? ఆ కాగితాలేవో మీరే చదివి చెప్పండి. అదిగో అక్కడ హరీష్ రావు గారు కూడా ఉన్నారు, ఆయన ఏంటి చెప్తారో విందాం. నమస్కారం సార్, చెప్పండి. కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. అదంతా చెయ్యాలంటే డబ్బులు ఉండాలి కదా. నిజంగా డబ్బులు లేవా? లేవంట కదా. ఉన్నాయి డబ్బులు. మరి ఎటుపోతున్నాయి సార్ ఆ డబ్బు అంతా? అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులు ఉంటాయి. అయితే డబ్బులు దండుగానే ఉన్నాయన్నమాట. నోరిప్పుతే ఏమంటాడు? ఏటంతాడు? నిన్ను ఉరేయాలి, నిన్ను కొరడాలతో కొట్టాలి, నీ లాగులో తొండలు జొర్ర కొట్టాలి, నిన్ను జైల్లో పెట్టాలి, ఇవి తప్ప ఒక్కటన్నా మంచి మాట మాట్లాడతాడా? ఏదో మాట వరుసకు అన్నారు కానండి, ఈ రోజుల్లో తొండలు ఎక్కడున్నాయి సార్? అన్ని ఓసరు వెళ్ళలే. రాష్ట్రంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గురించి మనం విన్నాం, కానీ ఈ రాష్ట్రంలో కొత్త కాలుష్యం వచ్చింది, అది ధ్వని కాలుష్యం. శబ్ద కాలుష్యం అన్నా ధ్వని కాలుష్యం అన్నా ఒకటే కదా? కాదా? టీవీ పెడదామంటే భయపడుతున్నారు. ఎందుకు? పేలిపోతుందేమోనా? పిల్లలు ఖరాబ్ అవుతారేమో అని తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి కనబడగానే ఛానల్ మార్చేస్తుంది. టీవీలో ఏ నాయకుడు కనిపించినా పేరెంట్స్ భయపడి సత్తున్నారు సార్. ఏం బూతులు నాల్సి వస్తుందో అని. తాడి చెట్టు పెరిగినట్టు పెరిగిన ఒక నాయకుడికి బుర్ర లేదంటే నేను ఒప్పుకుంటాను, కానీ చదువుకున్నోడు కూడా బుర్ర చల్లితే ఏమనాలో నాకు అర్థం కావట్లేదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. అవును సార్, ఆయన చూస్తేనే పూనకాలు వచ్చేస్తే ఫ్యాన్స్ కి. రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. మెస్సీని తీసుకొస్తే మన రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అని అడుగుతున్నారండి. దానికి మీరు ఏడు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. అది సరిగాని సార్, ఏదో కుంభకోణం జరిగిందంట కదా, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. అవునా? 3,000 కోట్ల? చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఈ తాడి చెట్టు నాయకులు ఎవరు సార్? ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోనికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. మీరు ఇలా కోడి భాషలో మాట్లాడితే మాకేట అర్థం అవుతుంది సార్? వాళ్ళెవరు, వాళ్ళు ఏటన్నారు కూర్చొని సూట్ గా చెప్పండి. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. చేటు వాళ్ళేటి మాట్లాడుతున్నారు, మీరేటి మాట్లాడుతున్నారు, మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదండి. ఓ ఈగ ఇల్లు అలుకుతూ తన పేరేటో మర్చిపోయిందంట. ఈ రాజకీయాల గురించి డిస్కషన్ చేత్తు కూకుంటే మనం కూడా మన పేరు కూడా మర్చిపోతామేమో అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా ఈ వారానికి ఇక్కడతో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఫ్రెష్గా కలుసుకుందాం. ఏటంటారు మరి? బాయ్.